మన గీతం జయకేతనమయ్య కరాలి. నమస్కారం. తెలంగాణ జానపద సాంస్కృతిక కళా నైపుణ్యాలకు నెలవు. అలాంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో జనులందరినీ ఉత్తేజపరిచింది జానపదం. అలాంటి తెలంగాణ జానపద కళలను, గ్రామీణ సంస్కృతిని తమ అద్భుతమైన గళాలతో సజీవంగా ఉంచుతున్న పల్లె కోయిలలు ఎందరో. అలాంటి వారిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. ఇంగ్లీష్లో మనం ఒక మాట వింటుంటాం, ఆర్గానిక్ సింగర్స్ అని. సహజ సిద్ధ గాయనులు అంటే భూమిలోంచి ఊట ఎట్లా ఊరుతుందో వాళ్ళ గొంతులోంచి పాట అట్లా ఊరుతుంది. అటువంటి గాయనులు మన తెలంగాణకు ఒక అల్లిక వారసత్వం ఉంది. అంటే పాటలు వాళ్ళు రాయరు, అల్లుతారు, కైగట్టుడు ఉంటారు. అట్లా కైగట్టేటువంటి గాయికలు వాళ్ళు మట్టిలోంచి వచ్చి వాళ్ళు ఇవాళ నక్షత్రాలుగా మారింది. అంటే ఒక స్టార్స్ అయ్యారు, ఫోక్ స్టార్స్ అంటున్నారు వాళ్ళను. వాళ్ళకి ఇవాళ మనం సన్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన తెలంగాణ జానపద సొగసును వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మొట్టమొదట గొట్టె కనకవ్వ వాళ్ళ తల్లి పాటలు పాడుతుంటే ఆమె నుంచి అల్లిక వారసత్వాన్ని ఆమె అందుకున్నది. తెలంగాణ వచ్చింది కనుక, తెలంగాణ భావజాలం విస్తరించింది కనుక, తెలంగాణ అస్తిత్వ స్పృహ పెరిగింది కనుక కనకవ్వ ఫోక్ స్టార్ అయింది. సమైక్యాంధ్రలో అయ్యేదా? సమైక్యాంధ్రలో ఇది సాధ్యం కాదు. కనుక ఇవాళ కనకవ్వకు శాలువతోని, నగదు పురస్కారంతో కేటీఆర్ గారు ఘనంగా సత్కరిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వర్ధిల్లాలి తెలంగాణ కళలు, వర్ధిల్లాలి తెలంగాణ మట్టి కళలు, వర్ధిల్లాలి తెలంగాణ పల్లె కళలు. ఇప్పుడు నాగవ, ఇక నాగవ పాట కూడా ఎంత ఫేమస్ మీకు తెలుసు. బాయిలోనే బలి బలికే, బాయిలోనే బలి బలికే కొండసీమ. ఆమె జానపద అవధాని అని చెప్పొచ్చు. ఆమె అప్పటికప్పుడు అల్లుతుంది రామన్న పాటలు, అప్పటికప్పుడు ట్యూను పాట అల్లే గొప్ప ప్రతిభ ఉన్నది తన దగ్గర. ఇప్పటికిప్పుడు ఎవరి మీద అంటే వాళ్ళ మీద పాట, కొత్త కొత్త ట్యూన్లలో. నాగవ కూడా చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, కూలి కష్టం చేసుకుంటూ పైకి వచ్చిన తల్లి. ఇప్పుడు ఉషక్క పాట ఏంటంటే కెమెరా పట్టిన్నడే, ఆ పాట కెమెరా పట్టిన్నడే సీమ దసరసిన్నోడు. ఈమెది మహబూబ్ నగర్ జిల్లా కదమ్మా, మహబూబ్ నగర్ జిల్లా. తను కూడా రైతు కూలీ గాయక. ఇవాళ తెలంగాణ జానపదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తిమంతం చేస్తున్నది. కేటీఆర్ గారు సన్మానం, అది ఉషక్క అంటే. పాలమూరు జోషు. ఇప్పుడు భిక్షమమ్మ, ఈమె ఎంత గొప్ప తల్లి అంటే ఆమె 12 స్తంభాల పందిరి గుంజల్లో పడుకున్న సాంబన్న లెగరా అని పాట పాడుతుంది. ఆ పాట వింటే శివతాండవమే. ఆమె నిజంగా చెక్క భజన మాస్టర్. ఆమె చెక్క భజన చేస్తారు కదా ఊర్లలో, దాని మాస్టరు. ఆడవాళ్ళు బయటకు పోవద్దు, పాటలు పాడొద్దు, నువ్వెందుకు ఈ చెక్క భజన నేర్పుతావు అని అంటే ఆమె అట్లా కాదు, ఆడోళ్ళు లేని మొగోళ్ళు లేదని చెప్పి ఇవాళ చెక్క భజనలో ఆమెను మించిన వాళ్ళు లేరు. తెలంగాణలో చాలా ఫేమస్ ఆమె. ఆ పాట కావచ్చు, అదేంది మన రావు తల్లి రేణుకెళ్ళమ్మ, ఆ పాట కూడా ఎంత ఫేమస్. మనందరం వీళ్ళు యూట్యూబ్లో అడుగు పెట్టినట్టే మిలియన్ల వ్యూస్ అయ్యి, అంతకంటే తక్కువ ఉండదు అనమాట. లక్ష్మక్క లేదా గురియవన్నే సీరగట్టి గుద్దినట్టు గోసిపెట్టి గున్నవోయ గుమ్మడొల్ల సిన్నది, ఆ పాట పాడిన లక్ష్మక్కను కూడా పిలిచినాం. సన్మాన గ్రహీతలైన ప్రముఖ జానపద కళాకారిణి గుట్టె కనకవ్వ, అలాగే ఉషక్క, లక్ష్మక్క, వీళ్ళు ముగ్గురు కూడా మనతో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నాగవ్వ, భిక్షమమ్మ వాళ్ళ తర్వాత జాయిన్ అవుతారు. ఫస్ట్ వీళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. ముందుగా మీకు అభినందనలు. ఈరోజు జూన్ 2 చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మీరందరూ కూడా సన్మానం చేయించుకున్నందుకు కంగ్రాచులేషన్స్. సో సరే, ముందుగా కనకవ్వ, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈరోజు చాలా స్పెషల్ డే,
ఇట్లా కనకం అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు అందరూ కూడా మీ గురించి మాట్లాడుతున్నారు, మీకు ఎంతో మంచి పేరు వచ్చింది. కానీ ముఖ్యంగా ఇలాంటి స్పెషల్ డే కేటీఆర్ గారి చేతుల మీదుగా సన్మానం చేయించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంబరం ఉన్నది, సంతోషం ఉన్నది. పల్లెటూరులుండి మేము కాయకట్టం చేసుకొని బతికేటోళ్ళము. మా నోటి పాటలతోటి కలమ్మ తల్లి మాకు ఇంత తేజెక్కే అదృష్టం ఇచ్చింది. కలమ్మ తల్లి మమ్మల్ని కన్న తల్లి, మా తల్లి పాటలే మాయి. మా అవ్వ పాడుతుంటే మేము 7 ఆడోళ్ళం పక్క నుండి ఊకే పాడదాము. ఇక ఆ పాటలే నాకు ఇంత బుక్కెడు అన్నం పెడుతుంది. ఎన్నో కష్టాలు వెళ్ళవలసిన నా కష్టం అయితే ఎవ్వరికి రావద్దు, పగవాళ్ళకు కూడా రావద్దు. కానీ ఎప్పుడు ఎవరికి పేరు వస్తుందో, ఎప్పుడు ఎవరు ఎట్లా ఫేమస్ అవుతారో, ఎట్లా అంటే ఉపాధి కావచ్చు, అవకాశాలు కావచ్చు, అవకాశాలు ఏ రూపంలో వస్తాయో తెలియదు. మీరే ఎగ్జాంపుల్. వయసుతో కూడా సంబంధం లేకుండా. రైట్. నేను తేజ్ ఎక్కిన రోజు 10 పోక్సుడేలకు వచ్చిన రోజు అప్పటికే నాకు 60 ఏళ్ళు. ఫస్ట్ మైక్ పట్టుకున్నప్పుడు సరే, మనం మళ్ళీ మాట్లాడదాం ఆ విషయాలన్నీ కూడా. ఉషక్క, మీదెక్కడ, మీరే పాట వాడినరు, మీ గురించి చెప్పండి. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నారాయణపేట జిల్లా. ఇప్పుడు ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లా ఉండే. ఊరు వచ్చి గ్రామం పెద్ద జట్రం, ఉట్కూరు మండలం. సో ఈరోజు సన్మానం మీరు కూడా చేయించుకున్నారు కదా, సన్మానం అంటే ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. చిన్న అవార్డు వస్తే అంత పెద్ద సార్తో కేటీఆర్ గారు చేతులుగా అంటే అంత పెద్ద సార్తో మాకు సన్మానం అంటే ఈ జన్మల ఇది అదృష్టం అనుకుంటాం నేను, మనస్ఫూర్తిగా భావిస్తాను నేను. నిజంగా అదృష్టం ఉండాలి కదా దేనికైనా. లక్ష్మక్క చెప్పండి అమ్మా. మీ అంటే ఎక్కడనో ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఫస్ట్ మీ ఊరు అవన్నీ చెప్పండి. మా ఊరు జైతాల్, సంతూరు, చలిగల్, దాని పక్కనే. ఏ పాటకి చెప్పంటే మీరు ఇంత ఫేమస్ దేంతో అయినారు? మీకు అవార్డు అంటే సన్మానం చేయించుకుంది ఏ పాట ద్వారా? గురియవన్న సీరగట్టి గుద్దినట్టు. ఈ పాట మీరే పాడినరు. ఇప్పుడు అది తెలియని వాళ్ళు లేరు కదా? తెలియని వారు లేరు, అంతటి తెలిసిపోయింది, అందరికి తెలిసి. మరి మంచి పాట ఏ పాట పాడతావు ఫస్ట్? ఒక మంచి పాటతో, అంటే తెలంగాణ జూన్ 2 కాబట్టి తెలంగాణ ఆవిర్భావ గొబ్బియల వార్త. గొబ్బియల్ల గొబ్బియల్ల గోగుల కావాలో, పిలగ గోగుల కావాలో, గొబ్బియల్ల గొబ్బియల్ల గోగుల కావాలో, పిలగ గోగుల కావాలో, పిలగ డబ్బున నువ్వు ఇంటికి రాసేనుకు వావాలో, చెప్పిన అన్ని దేవాలో, ఇంటికి రారా తెల్లవారంగానే మంటలు వేయాలో, భోగి మంటలు వేయాలో, పిల్ల జల్లలిల్లే నిండి సందడి చెయ్యాలో, పెద్ద పండుగ అయ్యాలో, ఎన్నెల కురువాలో, పగలే ఎన్నెల కురువాలో, అలాగే తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు చూసుంటారు, అంటే మీ ఏజ్తో పాటు ఎప్పటి నుంచో చూసుకుంటూ వచ్చిండు కనుక. అంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఉద్యమంలో పాటలు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ వచ్చినాక ఎన్నో మార్గాలు మనకు అందుబాటు వచ్చినాయి. అంతకుముందు మనకు కరెంటీలు, మాకు ఎల్లక కరెంటు ఫీజు కట్టపోతే, ఆ కరెంటీ బిల్లు కట్టపోతే పొలాలు నెర్రెలు పట్టిపోయేది. మా ఫీజులు వీక్కపోయి ఆఫీసులో పెట్టుకుందరు. మాకు పైసలు పుట్టానంటే 4 ఏళ్ళు తిరిగితే ఇవ్వలేం, అందరం గరీబులేమే గదే పంట వంటి డబ్బులు ఉండేటివి కాదు. ఇలా పోదు అన్నిగా చేను కొయ్యబోదు, మొయ్యబోదు, జొన్న కొయ్యబోదు. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే అందరి బతుకులు బాగుపడ్డాయి, ఖచ్చితంగా బతుకులు బాగుపడ్డాయి. అట్లుండే. సరే ఉషక్క, మీరు చెప్పండి, మీరు మంచి అంటే ఏ పాటతోని ఫేమస్ అయినరు? మీ పాట ఏంది? ముఖ్యంగా ఉద్యమం రోజులు చూసి ఉంటారు కదా, అప్పుడు ఎక్కడ చూసినా కూడా అంటే కళాకారుల ఆట పాటలతోని తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎక్కడ చూసినా కేసీఆర్ గారు తిరగడం, కేటీఆర్ గారు తిరగడం, బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా గ్రామానికి చేరుకున్నారు. కళాకారులు కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగడం, అందరిలో చైతన్యం తీసుకురావడం అప్పుడు చూసుంటారు కదా మీరు. అప్పుడు మీకు బాగా నచ్చిన పాటలు ఏమన్నా ఉన్నాయా అప్పుడు ఉద్యమానికి సంబంధించిన పాటలు?
మన గోరెటెంకన్న రాసిన పాటలు చాలా, పాలమూరు అంటే తక్కువ చూసాను. అవును, చాలా. అది కూడా అక్కడనే కదా, మారుమూల గ్రామం పెద్దజెట్రం. అయితే నేను పొలం పనికోకుండా పొలం పనికి పోయినా మా అమ్మ మస్తు కొట్టిన కానీ నేను స్కూల్కి వేసి చదువుకోలేదు. పొలం పనికి పోయినా పోతే ఇంకా వాళ్ళు పాటలు పాడితే వాళ్ళకి నారు మోసుకుంటా, వాళ్ళు మంచిగా పాడతారు, నేను కూడా వాడాలి, అది ఫిక్స్ అయిపోయింది మేడం. ఓకే, పోన్లీ చదువుకోకపోయినా సాంగ్ మాత్రం మీకు ఫిక్స్ అయింది. దేవుడు ఒక వరం లాగా ఇచ్చాడు. సరే, అప్పుడు గోరేటి వెంకన్న పాటలలో మీకు నచ్చిన పాట వాడండి ఫస్ట్. హరే ఎక్క నుండి వచ్చేనమ్మ కరువు మీద మన్నేవయ్య, ఎక్క నుండి వచ్చేనమ్మ కరువు మీద మన్నేవయ్య, మన పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్నేవయ్య, పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్నేవయ్య, పంట వండే భూములన్నీ బీడు వాడినాయి చూడు, ఎక్క నుండి హరరర ఎక్క నుండి వచ్చేనమ్మ కరువు మీద మన్నేవయ్య, పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్నేవయ్య. అప్పుడు అట్లుండేది, కానీ ఇప్పుడు కరువు అనేది అంటే 10 సంవత్సరాల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, కేసీఆర్ గారు సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంత పెద్ద ప్రాజెక్టో వాటర్కి సంబంధించి మనందరికీ తెలుసు. నీళ్ళకి కష్టం అనేది అసలు వినిపించలేదు 10 సంవత్సరాల పాటు. ఇప్పుడు మళ్ళీ కష్టపడుతున్నారు జనం, అది ఏ విషయం. ఇప్పుడైతే చాలా చాలా ఇబ్బందులు ఉన్నారు మేడం, చెప్పుకోకుండా అప్పుడు ఎట్లుండే అమ్మా అంటే ఆ 10 ఏళ్ల పాలనలో? ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు తేడా అంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇంకా ఏమంటే ఇప్పుడు పొలిటికల్ ఏం చెప్పినా మా ఇంట పడతారని మేము చెప్తలేము, మీడియా ముందుకు వస్తలేము. ఇప్పుడు బాగా చాలా ఇబ్బందులలో ఉన్నారు మీరు. నాకైతే ఇల్లు లేదు, ఏం లేదు. నేను అసలు మొత్తానికి తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకోక ముందు ఎట్లుండే? ఇప్పుడు పొలాలకు రేట్లు వచ్చినాయి, అన్నిటికీ రేటు. తెలంగాణ వచ్చినాక పొలాలకు రేట్లు వచ్చినాయి, ఇక జనాలకు పంటలు పండినాయి. కోపన్ బియ్యం తినేటోళ్ళము, ఇప్పుడేమో సేన్ బియ్యం సన్న బియ్యం తింటున్నాము. సంతోషం, చాలా చాలా సంతోషం. ఒక బతుకమ్మ పండుగకు పేరు వచ్చింది తెలంగాణ వచ్చినాక. మా అసంటి కళాకారులకు కూడా మమ్మల్ని కూడా సారు గుర్తించి దగ్గర తీసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళని ఇంకా 100 మందిని తీసుకునే కళాకారులను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ సన్మానిస్తూనే ఉంటుంది, పైకి తీసుకొస్తుంది. తెలంగాణ వచ్చినాకనే ఉద్యమకారులు, ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు ఇప్పుడు మంచి ఇదిలో ఉన్నారు. ఎప్పుడు కూడా విస్మరించదు కదా. ఒకవేళ అలా విస్మరించుంటే ఇప్పుడు ఈరోజు మనం ఇట్లా మీరు సన్మానం తీసుకొని మనం మాట్లాడిండే వాళ్ళం కాదు కదా. సరే, ఇంకా ముందు చాలా గొప్పగా ఉంటుంది. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనందరం కూర్చొని మీరందరూ హ్యాపీగా మాట్లాడతారు. ఒక మంచి పాట పాడండి ఉషక్క. మన కేసీఆర్ సార్ పాట అంటే నాకు చాలా ఇష్టం. నేనే పాట రాస్తావా పాట పాడతావా అని మిట్టపల్లి సార్ అడిగిండు. నేను పాట రాస్తా పాడతా అన్న. అంటే ఇప్పుడు పాట పాడబోయేది ఆ పాటతోనే నేను కేసీఆర్ సార్ను కలిసిన. చదువు రాదు, ఏం రాదు, నోటికే వాడినా నేను, చదువు కూడా రాదు. అప్పుడు ఒక 3వ తరగతి, సరిగా తెలుస్తానే లేవు, ఇంకా కొంచెం తెలుస్తా తెలుగులో. అయితే ఆ పాట పాడతావా పాట రాస్తావు అంటే పాట రాసి నేనే వాడతా నా పాట. అంటే నా పాటతోటి నేను కేటీఆర్ సార్ని, హరీష్ రావుని, మరి కేసీఆర్ సార్ని కలిసినాం. నేను కనకవా చాలా గ్రేట్ అసలు. పెద్దోళ్ళని కేసీఆర్ సార్ని కూడా కలిసి హ్యాపీగా ఆ పాట వాడండి. అయితే సందుల సందాడు నాదో మా హయ్యల్లార, ఊరు వాడల మీటింగ్ ఉన్నాదో మా కల్లార, అరే వాడు ఓటంటాడు ఈడు ఓటంటాడు, వాని కోటయ్యద్దు ఈని కోటయ్యద్దు, కారు గుర్తుకే ఓటు వెయ్యాలో మా హయ్యల్లార, కేసీఆర్ని గెలిపియాలో మా కల్లార. ఈ పాట మీరే రాసి మీరే పాడిండ్రు. ఈ పాటకు మంచి పేరు వచ్చింది కదా మీకు. నన్ను కేసీఆర్ సార్ మీద నేనే ఓల్డ్గా పాడి నా ఛానల్లో పెట్టుకొని నేనే యాక్టింగ్ చేయాలి అని అనుకున్నా మనస్ఫూర్తిగా. అలాగే జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం జూన్ 2 రోజు సన్మానం తీసుకున్న వాళ్ళలో 3గురితో మాట్లాడాం కదా, కనకవ్వ వాళ్ళతో. ఇప్పుడు మనతో ఉన్నారు భిక్షమమ్మ, అలాగే నాగవ్వ. వీళ్ళు కూడా ఇవాళ కేటీఆర్ గారి చేతుల మీదుగా సన్మానం తీసుకున్నారు. ముందుగా మీకు అభినందనలమ్మ, కంగ్రాచులేషన్స్. సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి భిక్షమమ్మ మీరు? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడో ఉన్న కళాకారులు తెలిసిపోతుంది సంతోషం. ఎక్కడో ఉన్న కళాకారులు, మాది నల్గొండ జిల్లా, అంత
అంత లాంగ్ నుంచి కూడా మమ్మల్ని గుర్తించి ఇక్కడికి పిలిచి సన్మానం చేసి మాకు అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సో దేనికి గాను మీకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందమ్మా? మీ అంటే మీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే మీ ఊరు, ఏం చేసేవాళ్ళు, పాటలు, ఏ పాట, అవన్నీ కూడా. మాది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవాపురం గ్రామం, చిన్న విలేజ్ మాది. అయితే నేను ఊర్లో అంత ముందుకు పనులు చేసుకొని ఉండేది. తర్వాతకి ఇట్లనే కోలాటాలు, అందరు కోలాటాలు నేర్చుకుంటుంటే కోలాటాలు నేర్చుకున్నా. నేను నేర్చుకొని వేరే పంతుల్ని పెట్టి నేర్చుకొని నేను మళ్ళీ మాస్టర్ని అయ్యి ఊర్లలో మొత్తం నేను నేర్పిస్తున్నా. మీరవ్వ నాగవ్వ, మీకు అంటే ఈరోజు సన్మానం జరిగింది కదా, ఎట్లా అనిపించింది? అంటే సంతోషంగా ఉంటుంది ఖచ్చితంగా. సంతోషం అనిపించింది మేడం. కేటీఆర్ చూసి ఆయనతో మాట్లాడి హ్యాపీగా అనిపించింది మేడం. ఈ సంతోషం తెలంగాణ వస్తేనే ఇంకా బాగా సంతోషం అనిపిస్తుంది మేడం. తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇప్పుడు వచ్చిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉన్నారు, అప్పుడు ఎట్లుండే? మంచిగా ఉండే మేడం. అప్పుడు సీఎం ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు అంత మన ఎలుగై కరెంట్ పోయినట్టు అయింది. గుడ్డిగా అనిపిస్తుంది. కొద్దిగా ఆయన పాలన వేరే ఉంటుంది. మళ్ళీ తొందరగానే మంచిగా మీరు మంచి మాట చెప్పిన వెలుగు వస్తుంది, గుడ్డిగా అనిపిస్తుంది. అందరూ అదే అంటున్నారు. ఇంకా మనం పాటలు పాడుకుందాం. పాడుకుందాం. విక్ష్మ, మీరు మంచి ఒక అంటే మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఒక పాటది పాడతారా? అంటే రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువన పెరేనుకెళ్ళమ్మా, తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో, టంగుటియాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మా, మేము రాజుగారి విలువన పెరేనుకెళ్ళమ్మా, ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మో, ముక్కు పుడకలే పంపె మామిరాల ఎల్లమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మా, మేము రాజుగారి విలువన పెరేనుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మా, మేము రాజుగారి విలువన పెరేనుకెళ్ళమ్మా. సో ఇది మీరే పాడిండ్రి ఈ పాట. మమ్డి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మమ్డి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే గొప్పు జవ్వ, మనసులు ఎవ్వారి మీదనే. యాప కొమ్మాల మీన మబ్బులేమో కూకినాయి, యాప కొమ్మాల మీన పొత్తులేమో కూకినాయి, యాపతి ఎవ్వారి మీదనే గొప్పు జవ్వ, యాపతి ఎవ్వారి మీదనే. తిలకలేమో వాలినాయి, చింత చిగురుల మీన తిలకలేమో వాలినాయి, చిత్తము ఎవ్వారి మీదనే గొప్పు జవ్వ, చిత్తము ఎవ్వారి మీదనే. బంతి పువ్వుల మీన బాతలేమో ఊసినాయి, బంతి పువ్వుల మీన బాతలేమో ఊసినాయి, బమలు జవ్వారి మీదనే గొప్పు జవ్వ, బమలు జవ్వారి మీదనే. ఉద్యమంలో చాలా గొప్పగా ఉండేది. ప్రతి ఒక్కళ్ళు ఇది మా తెలంగాణ మాకు కావాలి అని కొట్లాడిన రోజులు చూసినాం. ఎంతో మంది అప్పుడు అమరులైన బలిదానాలు, వాళ్ళ ప్రాణాలే త్యాగం చేసినారు. వాళ్ళందరి ఈ ఉద్యమ స్ఫూర్తి, వాళ్ళ బలిదానం మొత్తంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్నారు. అసలు పొలాలకు ఇంత రేట్లు వస్తాయని ఎవరన్నా అనుకున్నారా? అందరూ కోటీశ్వరులు అయిపోయినారు, లక్షాధికారులు అయిపోయినారు. ఇప్పుడు భూములకైనా దేనికైనా కూడా మంచిగా అన్నిటికీ అనుకూలంగా. ఒకటి అమరవీరుల గురించి ఒక చిన్న లైన్ పాడండి అమ్మా, తప్పకుండా. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మాతేగా ధనులారా మరసిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం గడుతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. అక్క బావకు చెప్పు, బావ అక్కకు చెప్పు, అక్క బావకు చెప్పు, బావ అక్కకు చెప్పు, కేసీఆర్ అని చెప్పు, కేసీఆర్ కారు గుర్తని చెప్పు మల్లారా. అన్న వదినకు చెప్పు, వదిన అన్నకు చెప్పు, అన్న వదినకు చెప్పు, వదిన అన్నకు చెప్పు, కారు గుర్తని చెప్పు కేసీఆర్, కేసీఆర్ అని చెప్పు కేసీఆర్. ఖచ్చితంగా
నిజంగా ఇంకా ఊరుకునేది లేదు. చెప్తారు చెప్తారు. వాళ్ళకే ఇప్పుడు వచ్చింది కదా గుణపాఠం వచ్చింది. ఇప్పుడు ఈ పాటలు మీరందరూ పాడుతుంటే నాకు ఉద్యమం నాటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఏ ఇంట్లో చూసినా ధూమ్ధామ్ ఉందనుకోండి, దాని గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళు. కేసీఆర్ మీటింగ్ ఉందనుకోండి, దాని గురించి డిస్కస్ చేసుకునేటోళ్ళు. అవునా కాదా? అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుండే? అసలు మన తెలంగాణ పండుగ మొత్తం వాతావరణం మొత్తం అప్పుడు చేంజ్ పండుగ అన్నట్టు. అప్పుడు చేంజ్ ఉండే చాలా ఇప్పుడు అప్పుడు పచ్చ ఇప్పుడు వర్షం పడ్డదంటేనే మొలకలు, ఆ మొలకలు ఈ మొలకలు తెచ్చి ఎక్కడ మొలకలు నాటు. ఇప్పుడు మొక్కల ధనం లేదు, మొలకల ధనం లేదు. నిర్రగోలిన పల్లెలు అయిపోయినాయి. ఇప్పుడు ఏది లేదు, ఆనగొడితే వండినట్లు లేకపోతే ఎండినట్టు. అప్పుడు అలా ఉండేది అని చెప్తున్నారు. ఫైనల్గా చాలా మంచి పాటలు పాడారు ఇద్దరు కూడా. చాలా మంచి విషయాలు గుర్తు చేసుకున్నాము. ఉద్యమం నిజంగా అదొక సంబరం, ఉత్సాహంగా ఉండేది. ప్రతి ఒక్కరిలో ఒక ఇన్స్పిరేషన్ ఉండేది. ఫైనల్గా అది అచీవ్ చేసినారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు కేసీఆర్ సార్. వచ్చినాయంటే బతుకమ్మ సీరియల్ వచ్చినాయి. నిజంగా పండుగ వాతావరణం సంబరం ఉండే మేడం. అవును, ఇక అట్టకున్నా కానీ చీరలు వచ్చినట్టు కేసీఆర్ చీరలు వచ్చినాయట. అది మీనా మళ్ళీ గుర్తింపు కట్టినాం. నేను కోలాటానికి యూనిఫామే పెట్టినది. సూపర్. ఇంకా అసలు ఒక తీరి తీసుకొని యూనిఫామ్ పెట్టిన అందరికి బాగుండే. మంచిగా ఉంటది కదా అందరికి ఒకేలాగా. బ్లూ కలర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుండే. అసలు అందరు కట్టుకున్నారు చీరలు. ఉన్నోళ్ళు ఉన్నట్టుంటారు, లేనోళ్ళు లేనట్టుంటారు, కానీ అందరి సమానంగా చూసినారు, ఎక్కడ ఎవరికి లేకుండా. కానీ ఇట్లాంటి జూన్ 2 అంటే ఒక పండగ. ఈ పండగని ముందు ముందు ఇంకా గొప్పగా జరుపుకోవాలని, మీరు ఎన్నో పాటలు పాడాలని, అలాగే జరగాలి మేడం ఈ పండుగ గొప్ప. ఈసారి ఖచ్చితంగా బతుకమ్మ ధూమ్ ధామ్ చేసుకోవాలి. తెలంగాణ కానీ కేసీఆర్ రావాలి ఖచ్చితంగా. మళ్ళీ మనం మీరందరూ కూడా ఆ ఉద్యమంలో మళ్ళీ ఉద్యమం లాగా ముందుకెళ్ళి కేసీఆర్ సార్ని ఖచ్చితంగా ఇంకీసారి ఎవరైనా అవ్వుకోరు గెలిపించుకోవడానికి. అందరు ఎవరికి వంతుగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. తెలంగాణ పాట పాడరా, సూపర్. ఖచ్చితంగా ఇద్దరు భిక్షమమ్మ, నాగవ్వ ఇద్దరు కూడా నిజంగా ఒక స్టేషన్ ఒక ఊపేసినారు. అసలు చాలా మంచి పాటలు ముందు ముందు మీరు మంచిగా పాడి జనాలందరిలోకి తీసుకెళ్ళి ఇంకా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.